10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం, అవమానించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. పవిత్రత మౌనం నుండి వెలువడే మాటలకు బలమైన శక్తి ఉంటుంది. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓటమితో జీవితాన్ని ఆపివేయడం తప్పు. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా ఉండడం. ఆడంబరాలను చూసి మనుషులను అంచనా వేయకండి. అత్యంత తెలివైన వాళ్ళు నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు సాధారణంగా కనిపిస్తారు. నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైన బంధమైన